Hello dear Glam fam, welcome back to my channel. If you are new here, I am Vimla Reddy, makeup artist and hairstylist. Today I am going to show you no makeup look. తెలుగులో వీడియో చేస్తున్నానండి ఈరోజు. కొంతమంది తెలుగులో వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు, అందుకని తెలుగులోనే చూపిస్తున్నాను. People who are watching this, if you don't understand Telugu, don't worry. I am giving subtitles in English. So, you will understand whatever I am saying. Without further ado, let's dive into the topic. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకొని ఉన్నానండి అండ్ లిప్ బామ్ కూడా రాసుకున్నాను. నాది కొంచెం ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్. అక్కడక్కడ నాకు యాక్నే స్పాట్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇండెంటెడ్ స్కార్స్ కూడా ఉన్నాయి. నాలాంటి స్కిన్ వాళ్ళు యూజువల్గా ఏమనుకుంటారంటే ఆల్రెడీ స్కిన్ ఆయిలీగా ఉంది కాబట్టి మాయిశ్చరైజర్ అవసరం లేదు అనుకుంటారు, కానీ అది తప్పు భావన. సో మనకు ఎలాంటి స్కిన్ వాళ్ళకు ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి అనేది నేను ఇంకొక వీడియో తీస్తాను, దాంట్లో మీరు చూడొచ్చు. నేను సెటాఫిల్ డామ్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. సో నాకు కొంచెం ఇక్కడ ఈ చీక్స్ ఏరియాలో కొంచెం మాయిశ్చర్ ఎక్కువ కావాలి అనిపిస్తుంది. సో నేను ఇక్కడ కొంచెం ఎక్కువ రాసుకుంటాను, రెస్ట్ ఆఫ్ ది ఏరియాస్ తక్కువ రాసుకుంటాను. సో నాకు ఆయిలీ స్కిన్ కాబట్టి ఓపెన్ పోర్స్ ఉన్నాయి అండ్ స్కార్స్ ఉన్నాయి కాబట్టి మ్యాటిఫైయింగ్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. పిఎస్సి వల్ల జీరో పోర్ సపరేషన్ క్రీమ్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. మీకు ఒక సైడ్ నేను ప్రైమర్ రాసి చూపిస్తాను డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది. మీరు చూస్తే కనుక నాకు రైట్ సైడ్కి స్కార్స్ కొంచెం తక్కువ ఉంటాయి, లెఫ్ట్ సైడ్కి స్కార్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు డిఫరెన్స్ తెలియడానికి నేను లెఫ్ట్ సైడ్కి ప్రైమర్ అప్లై చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇట్ సైడ్ షైన్ కనిపించట్లేదు అండ్ స్కార్స్ కూడా కొంచెం రెడ్యూస్ అయినట్టు కనిపిస్తుంది. ఇట్ సైడ్ షైన్ ఉంది అండ్ స్కార్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇదే రీజన్ కోసం నేను ప్రైమర్ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తే నాకు కొంచెం అండర్ ఐస్ కింద కొంచెం డార్క్నెస్ ఉంది అండ్ ఫోర్హెడ్ పైన కూడా డార్క్నెస్ ఉంది. అరౌండ్ ద మౌత్ అండ్ కొంచెం నోస్ కార్నర్స్లో ఈ ఏరియాస్లో డార్క్నెస్ ఉంది అండ్ యాక్నే మార్క్స్ కూడా ఉన్నాయండి. సో ఓన్లీ ఇవి మాత్రం కవర్ చేస్తున్నాను నేను. సో దానికోసం నేను యూస్ చేస్తున్నాను పిఎస్సి స్పాట్లైట్ కన్సీలర్. షేడ్ నంబర్ 8. ఓకే, ఇది చాలా తక్కువ సరిపోతుందండి, ఎక్కువ యూజ్ చేయకూడదు అండ్ తొందరగా డ్రై అవుతుంది కాబట్టి బెటర్ ఏ ఏరియాలో యూజ్ చేస్తున్నారో ఓన్లీ ఆ ఏరియాలో కొంచెం అప్లై చేసేసి జస్ట్ కార్నర్ ఆఫ్ ద ఐ, ఎక్కువ అవసరం లేదు ఇంతకన్నా. మీరు ఐ కింద యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా బెటర్ రింగ్ ఫింగర్ తోటి డాప్ చేయండి. అండ్ నోస్ కార్నర్స్, లిప్ కార్నర్స్ కూడా అండి కొంచెం ఎక్కువ అవసరం లేదు బికాస్ నాకు ఎక్కువ డార్క్నెస్ కూడా లేదు. నేను ఈరోజు బ్రషెస్ కూడా యూజ్ చేయట్లేదు బికాజ్ నార్మల్గా మనకి డైలీ యూజ్ చేసేదానికి బ్రషెస్ అవన్నీ అంటే చాలామంది అఫోర్డ్ చేయలేరు కాబట్టి నేను బ్రషెస్ ఏం యూజ్ చేయట్లేదు, చేయితోనే చూపిస్తున్నాను. అండ్ బెస్ట్ వే టు అప్లై ఆల్సో ఇస్ విత్ హ్యాండ్స్ అండి, ఎందుకంటే మన చేతులకి కొంచెం వార్మ్త్ వస్తుంది కదా, ఆ వేడితనం వల్ల ఈ క్రీమ్స్ అనేవి కొంచెం నీట్గా బ్లెండ్ అయిపోతాయి. సో స్కిన్లో మనకి కలిసిపోతాయి అన్నమాట. ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో నా చేయికి కొంచెం అది రెస్ట్ ఆఫ్ ది ఏరియాలో జస్ట్ నేను డాప్ చేస్తున్నాను. సో దట్ అది మనకు ఒక్క దగ్గర రాసినట్టు ఉండకుండా కొంచెం నీట్గా మనం ఏం రాసుకోలేదు అన్న ఫీలింగ్లో ఉంటుంది, స్కిన్ ఒరిజినల్గా కనిపిస్తుంది అనమాట. ఫోర్హెడ్ పార్ట్ కూడా సేమ్ అలాగే చేయాలి. హెయిర్ లైన్ దగ్గర కూడా కాన్సన్ట్రేట్ చేయండి.
అండ్ ఎక్కడెక్కడైతే నాకు డార్క్ స్పాట్స్ ఉన్నాయి ఓన్లీ ఆ ఏరియాలో మాత్రమే నేను రాస్తున్నాను. మొత్తం రాయట్లేదండి, నాకు ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయి, ఇంకా మిగతా దగ్గర కూడా డిస్కలరేషన్ ఉంది, కానీ కూడా నేను రాయట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు నో మేకప్ లుక్కి పోతున్నాం కాబట్టి జస్ట్ ఎక్కడెక్కడైతే ఫ్లాస్ కనిపిస్తున్నాయో ఎక్కువ ఓన్లీ ఆ ఫ్లాస్ మాత్రమే కవర్ చేస్తున్నాము. ఇలా రాయొద్దండి. రాస్తే ఏమవుతుందంటే మనకు ఎక్కడైతే మనం కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో కాకుండా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అండ్ దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చాలా డార్క్గా ఉండింది కానీ చాలా లైట్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఇంకొక కొంచెం డార్క్గా కనిపిస్తుంది. సో అక్కడ మళ్ళీ ఇంకొకసారి నేను పెడుతున్నాను. ఐస్ పైన కూడా కొంచెం జస్ట్ ఒక స్మాల్ బిట్ చాలండి. ఐస్ వదిలేస్తే మీకు మళ్ళీ అదొక ప్యాచ్ లాగా డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి ఐస్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, మర్చిపోదు. ఎస్పెషల్లీ ఈ ఇన్నర్ కార్నర్, ఈ టియర్ డక్ట్ ఏరియా ఉంటుంది కదండి, అక్కడ మనకి చాలా మందికి డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువగా. అండ్ దీని తర్వాత ఐఎమ్ యూజింగ్ L'Oreal True Match కాంపాక్ట్ పౌడర్. షేడ్ నంబర్ N3 అండి, నా షేడ్ N3. సో ఇది జస్ట్ డాబ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎక్కడైతే మనం ఎక్కువగా ఆయిలీ వస్తుందో మనకి స్కిన్ పైన ఆ ఏరియాలో అయితే సరిపోతుంది. అండ్ నా లాంటి స్కిన్ వాళ్ళు ఎస్పెషలీ అంటే టెక్స్చర్డ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం మ్యాట్నెస్ ఉంటే, ఎంత ఎక్కువగా మ్యాట్ ఉంటే అంత స్కార్స్ తక్కువ కనిపిస్తాయి. కాబట్టి నా లాంటి స్కిన్ వాళ్ళు మిగతా ఏరియాస్లో కూడా రాసుకుంటే పౌడర్ బెటర్గా ఉంటుంది. ఐబ్రోస్ కూడా ఇప్పుడు జస్ట్ బ్రష్ అవుట్ చేస్తే ఎక్సెస్ పౌడర్ వెళ్ళిపోతుంది. అండ్ ఈరోజు నేను NYX ప్రొఫెషనల్, ఇది NYX ప్రొఫెషనల్ వాళ్ళ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఐబ్రోస్ కనుక మీరు ప్రాపర్గా చేసుకోవాలి అనుకుంటే ఎక్కడైతే స్పార్స్ ఏరియాస్ ఉన్నాయి, అంటే ఎక్కడైతే ఖాళీ కనిపిస్తుందో ఓన్లీ ఆ ఏరియాలో మాత్రమే న్యాచురల్గా కనిపించాలంటే ఎక్కడైతే ఖాళీ కనిపిస్తుందో ఓన్లీ ఆ ఏరియాలో మాత్రమే మీరు జస్ట్ పెన్సిల్తో ఒక స్ట్రోక్ ఇవ్వాలి. హెయిర్ ఎలా ఉందో హెయిర్ డైరెక్షన్ అలాగే స్ట్రోక్స్ ఇవ్వాలండి, అప్పుడే మనకు న్యాచురల్గా కనిపిస్తుంది. లోటస్ ప్రొఫెషనల్ వాళ్ళ ఎక్స్ట్రసీ కాజల్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఈ ఐ పైన వాటర్ లైన్ ఉంటుంది కదా, ఐ మీన్ టైట్ లైన్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. బయట యూజ్ చేయట్లేదండి, లోపల యూజ్ చేస్తున్నాను పైన లైన్లో. ఒకవేళ మీకు పెద్ద కన్ను కావాలి అనిపిస్తే కనుక లైక్ కింద ల్యాషెస్ స్టార్ట్ అవుతాయి కదా, ఆ ల్యాషెస్ స్టార్ట్ అయిన దగ్గర వేయనట్టుగా వేసుకోవాలి. ఓన్లీ ల్యాషెస్ దగ్గర, బిగినింగ్ ఆఫ్ ద ల్యాషెస్. ఐస్ కొంచెం డిఫైన్ చేయడానికి నేను ఇప్పుడు కొంచెం వెరీ లైట్గా ఐ షాడో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఐ షాడో అంటే మీకు ఏం సపరేట్గా ఐ షాడో ప్యాలెట్ అవసరం లేదండి. మీ కలర్ కాంపాక్ట్ కన్నా ఒక్క షేడ్ ఎక్కువ ఉన్న కాంపాక్ట్ పౌడర్ అవసరం. ఇంతకుముందు నేను ఫేస్కి, నా స్కిన్ టోన్కి N3 కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేశాను కదా, L'Oreal True Match వాళ్ళది. ఇప్పుడు నేను సేమ్ L'Oreal True Match వాళ్ళ కాంపాక్ట్ పౌడర్ షేడ్ నంబర్ N4లో యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను.
జస్ట్ ఇలా కొంచెం ఈ పఫ్ని కొద్దిగా మీరు ఫోల్డ్ చేసేసి కొంచెం కాంపాక్ట్ తీసుకోండి. ఈ కార్నర్లో మీ క్రీజ్ లైన్ ఉంటుంది కదా, ఆ క్రీజ్ లైన్లో జస్ట్ ఇలా కొంచెం డాప్ చేయాలి అంతే. అండ్ ఈ బయట అవుటర్ వీ పోర్షన్ ఇక్కడ కొంచెం జస్ట్ ఇలా లిఫ్టెడ్ లుక్ వస్తుంది అన్నమాట కంటికి. అండ్ ఇప్పుడు ఫేస్ ఏమవుతుందంటే ఫ్లాట్గా కనిపిస్తుంది, అలా కనిపిస్తే న్యాచురల్గా ఉండదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఇదే లారియల్ ట్రూ మ్యాచ్ N4 షేడ్, దీన్ని నేను నోస్కి అండ్ చీక్స్కి కాంటోర్ కింద యూజ్ చేస్తున్నాను. ఎక్కువ యూజ్ చేయట్లేదండి, చాలా లైట్గా ఉండి లేనట్టుగా, అది కనిపించకూడదు మనకి ఎక్కువగా. నోస్ సైడ్స్కి కూడా వెరీ లిటిల్ డార్క్ షేడ్ అండి, ఎక్కువ యూజ్ చేయకూడదు. ఐ ఓపెన్ అయినట్టుగా కనిపించాలి అంటే మస్కారా అప్లికేషన్ మస్ట్ అండి. పైన అండ్ కింద. నేను ఇప్పుడు వెట్ అండ్ వైల్డ్ వాళ్ళ మెగా వేర్ మస్కారా యూజ్ చేశానండి. అండ్ కమింగ్ టు లిప్స్టిక్, మీకు చాలా న్యాచురల్గా కనిపించాలంటే టింటెడ్ లిప్ బామ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. నేను మేబ్లిన్ వాళ్ళ బేబీ లిప్స్ యూజ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ టింటెడ్ లిప్ బామ్ వేసుకుంటే ఉన్న లుక్ అండి. అండ్ కొంచెం లిప్స్టిక్ అప్లై చేసి చూపిస్తాను నేను దీనిపైనే. నైకా వాళ్ళది షేడ్ నంబర్ 11M షేడ్ ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ నా లిప్ కలరే ఉంటుందండి. ఇది న్యూ డే యూజ్ చేయాలి, బికాస్ మీరు నో మేకప్ లుక్కి పోతున్నారు కాబట్టి. ఐఎమ్ నాట్ అప్లయింగ్ మచ్, ఓన్లీ కింద లిప్కి అప్లై చేశాను. సో దిస్ ఇస్ ద కంప్లీటెడ్ లుక్ అండి. మీకు చూస్తే ఇంకా స్టిల్ కొంచెం అక్కడక్కడ మార్క్స్ కనిపిస్తాయి, స్కార్స్ కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ లైక్ న్యాచురల్గా కనిపించే నో మేకప్ లుక్. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కనిపించే బెల్ ఐకాన్ నొక్కండి. అది నొక్కినట్టయితే కనుక మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్. అండ్ మీకేమైనా స్కిన్కి, హెయిర్కి, మేకప్కి, హెయిర్ స్టైల్కి సంబంధించిన టిప్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను దానికి సంబంధించిన వీడియోస్ ఇస్తాను. అండ్ థ్యాంక్స్ సో మచ్ అండి.